అంటే మామూలుగా నాకు సంపాదించుకోవాలనే ఆశ లేదు. కేవలం సేవ చేద్దామనే ఒక డ్రీమ్ తోని ముందుకొచ్చినా అంటున్నారు. Yes. ఓకే. అంటే మీరిప్పుడు మండల అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వేరే గ్రామాలలో ఎట్లుంది మీ మీ పార్టీ తరపున? మా ఎట్లాంటి పార్టీ అభ్యర్థులను దింపే ప్రయత్నం చేసిర్రు? స్ట్రాంగ్ గా ఉండే అభ్యర్థులే దిగిర్రు. ప్రజాసేవ చేయాలని భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సేవా భావంతో ఉంటారు. మిగతా పార్టీ లెక్క మందు కోసి బీరు తాగి బిర్యానీ తినిపిస్తే పని చేస్తామనే కార్యకర్తలు మా లేరు. మా వాళ్ళు రేపు పొద్దున గెలిచినా కూడా కార్యకర్తలు పార్టీకి పని చేస్తాం. ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరా? అంటే సర్పంచ్ కావడానికి నేను ఖర్చు పెట్టాను, నేను జనాలకు అప్పీల్ చేస్తాను. అదే క్లియర్ గా ఇవాళ నేను రూపాయి ఖర్చు పెడతా, రేపు 2 రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నాకు కలగలేకుండా, నా ఆలోచన నాకు కల్పించకుండా స్వచ్ఛందంగా మీరు నన్ను గెలిపియండి, స్వచ్ఛందంగా మీకు పని చేయడానికి నేను ముందుంటా. జనాలకి చెప్తున్నారా? జనాలకి ఇదే చెప్తున్నా. మీ తమ్మునిగా, మీ అన్నగా, అక్కలకు చెప్తున్నా, అయ్యలకి ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తానా. ఖర్చు పెట్టే పరిస్థితి నా దగ్గర లేక నేను అంటలేను. ఓకే. ఆర్థికంగా నేను స్ట్రాంగ్ తినాలనిపిస్తుంది మరి మళ్ళా. నేను ఇవాళ ఖర్చు పెడితే రేపు తినాలనే ఆలోచన నాకు కూడా వస్తుంది, సంపాదించాలనే ఆలోచన నాకు వస్తుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా నన్ను గెలిపియండి. ఊరుకు నేను స్వచ్ఛందంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తుంది ధర్మవరం గ్రామ ప్రజలందరికీ.